Hi, this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2025 సీజన్ నెంబర్ 8 మ్యాచ్ నెంబర్ 13 కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఓకే, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, టీం బలాబలాలు ఎలా ఉన్నాయి, పిచ్ రిపోర్ట్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఓకే, కమింగ్ ద పాయింట్. ఎల్ఎస్జి వర్సెస్ పీబీకేఎస్, లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ వచ్చేసి లక్నోలో జరుగుతుంది. ఇక్కడ పిచ్ రిపోర్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే లో బ్యాటింగ్ పిచ్ అని చెప్పొచ్చు. ఎక్కువ హై స్కోరు అది నమోదయ్యే పరిస్థితి అయితే లేదు. కాకపోతే లాస్ట్ మ్యాచ్లో కొంచెం స్కోర్ అటు ఇటుగా ఉంది కాబట్టి మన చిన్న అనాలిసిస్ ప్రకారం ఇది 160 to 170 వరకు రావచ్చు. ఓవరాల్గా 160 ప్లస్ రావచ్చు అని చెప్పేసి స్కోర్ అంచనా. కాకపోతే ఇక టాస్ గెలిచిన వాళ్ళు మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే చేజింగ్ టీంకి చాలా కష్టం. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు కనుక 180 ప్లస్ చేశారనుకోండి, సపోజ్ 180 ప్లస్ చేశారంటే హ్యాపీగా ఇంకా గెలిచినట్టే వాళ్ళు. ఎందుకంటే నెక్స్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బౌలింగ్ కి బాగా అనుకూలిస్తుంది. నెక్స్ట్ బ్యాటింగ్ చేస్తారు వాళ్ళు 140 150 కొట్టడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో టాస్ కీలకం. టాస్ గెలిచిన వాడు మాత్రం ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకుంటే చాలా బాగుంటుందని ఒక చిన్న ప్రిడిక్షన్. అండ్ ఓవరాల్గా ఇక్కడ హెడ్ టు హెడ్ తరబడి మ్యాచ్లు ఎన్ని ఉన్నాయంటే 4 మ్యాచెస్ మాత్రమే ఉన్నాయి. ఇందులో ఎల్ఎస్జి 3 మ్యాచ్లు గెలిచింది, పీవీకేఎస్ 1 మ్యాచ్ గెలిచింది. అంటే లక్నో సూపర్ జైంట్స్ 3 మ్యాచ్లు గెలిచింది, పంజాబ్ కింగ్స్ 1 మ్యాచ్ గెలిచింది. ఓకే, ఇంక ఈ మ్యాచ్లోకి వచ్చేప్పటికి జస్ట్ చేంజెస్ నేను అనుకోవడం ఏంటంటే రిషబ్ పంత్ ఓపెనింగ్ చేస్తాడా అని చెప్పేసి చిన్న ప్రొడిక్షన్ అది. ఒకసారి 2 టీంల బలాబలాలు ఒకసారి చూద్దాం. ఫస్ట్ లక్నో సూపర్ జైంట్స్. అడన్ మక్రమ్, నెక్లెస్ పూరన్, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, అయల్ వైరానీ, అబ్దుల్ సమర్, షార్దుల్ ఠాగూర్, రవి బిష్నోయ్, ఆవిష్కార్, దిగ్విజయ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, మిచెల్ మార్ష్. ఇది ఎల్ఎస్జి టీం. ఇటు పీబీకేఎస్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ టీం వచ్చేసి ప్రవిషన్ సింగ్, ప్రటిస్ ఆర్యా, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, స్టోన్స్, మ్యాక్స్వెల్, సురేష్ ఇండే, అజంతుల్లా, మార్కో అండ్ అజ్దీప్ సింగ్ చాహల్. ఇది వీళ్ళ టీం. వీళ్ళ పెద్దగా మార్పులు అయితే ఏముండవు. ఓవరాల్గా ఇద్దరు బలాలు చూసిన తర్వాత ఇది చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ అని చెప్పచ్చు. దీని హైప్స్ అంటూ ఏం లేకపోయినా చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ అని చెప్పచ్చు. నెక్ టు నెక్ వరకు వచ్చే కూడా ఛాన్సెస్ ఉంది. ఓవరాల్గా నా ప్రిడిక్షన్ ప్రకారం 55% వచ్చేసి పంజాబ్ గెలవచ్చని ఉంది, 45% వచ్చేసి ఎల్ఎస్జి గెలవచ్చని ఉంది. అంటే పంజాబ్కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది పంజాబ్ గెలుస్తారని చిన్న ప్రొడిక్షన్. బెట్టింగ్లు మాత్రం అవి పెట్టుకోకండి. ఓవరాల్గా ఇది మంచి క్రికెట్ లవర్స్కి ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ అని చెప్పచ్చు. ఓకే, స్పోర్ట్స్లో చూడండి ప్లీజ్, బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. ఓకే, మరిన్ని ఇలాంటి ఐపీఎల్ వీడియోల కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. హలో ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఏంటంటే బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి, బెట్టింగ్లు పెట్టకండి. దానివల్ల మీకే కాదు మీ కుటుంబం కూడా రోడ్డు పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో చాలా మందిని చూస్తున్నాం సూసైడ్ చేసుకుంటున్నారు బెట్టింగ్లో నిలబడి. అలా ప్లీజ్ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. సే నో టు బెట్టింగ్. ఓకేనా ప్లీజ్. దిస్ ఇస్ Panikumar Addepalli, PK Talks, signing off.